హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డి జీకే క్లాసెస్. ఈరోజు మనం వింబుల్డన్ గురించి తెలుసుకుందాం. లాన్ టెన్నిస్లో అత్యంత పురాతనమైన టోర్నమెంట్ అండ్ వింబుల్డన్. ప్రపంచంలో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ల సంఖ్య 4: ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్. ఈ నాలుగింట్లోకెల్లా అత్యంత పురాతనమైనది మరియు గొప్ప టోర్నమెంట్ ఏంటంటే వింబుల్డన్ టోర్నమెంట్. ఆ వింబుల్డన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఎగ్జామ్ పరంగా గుర్తు చేసుకోవాలి. ఈ వింబుల్డన్ టోర్నమెంట్ అనేది 1877లో లండన్లో ప్రారంభించబడింది. గ్రాస్ కోర్టుపై అత్యంత ముఖ్యమైన టెన్నిస్ ఏంటంటే దట్ ఈజ్ వింబుల్డన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ తర్వాత వచ్చేసి యుఎస్ ఓపెన్ హార్డ్ కోర్టుపై ఆడతారు, ఫ్రెంచ్ ఓపెన్ మట్టి కోర్టుపై ఆడతారు. కానీ మొట్టమొదట ఈ గ్రాస్ కోర్టు పైన నిర్వహించిన టోర్నమెంట్ ఏంటంటే దట్ ఈస్ వింబుల్డన్ టోర్నమెంట్. కాబట్టి వింబుల్డన్ అనేది చాలా ప్రఖ్యాతిగాంచిన టోర్నమెంట్. ఇది ఎక్కడ నిర్వహిస్తారు? లండన్లో నిర్వహించేస్తారు. ఇప్పటి వరకు అత్యధికంగా వింబుల్డన్ టైటిల్ సాధించిన వ్యక్తి ఎవరంటే దట్ పర్సన్ ఈజ్ రోజర్ ఫెదరర్. 8 టైటిల్ సాధించాడు రోజర్ ఫెదరర్, స్విట్జర్లాండ్ చెందినటువంటి వ్యక్తి. మహిళల్లో అత్యధికంగా సింగిల్ సాధించిన వ్యక్తి ఎవరంటే దట్ పర్సన్ ఈజ్ మార్టినా నవ్రతిలోవా. అయితే మన దేశం నుంచి ఇప్పటి వరకు ఏ క్రీడాకారుడు కానీ ఏ క్రీడాకారిణి కానీ ఏ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ సాధించలేదు. కేవలం డబుల్స్ మాత్రమే సాధించాం. భారతదేశం 4 పురుషులు, 1 మహిళ గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్ సాధించారు. మహేష్ భూపతి, తర్వాత వచ్చేస్తే లియాండర్ పేస్, యూకీ బాంబ్రీ, ఆ తర్వాత రోహన్ బోపన్న. మహిళల్లో వచ్చేసి సానియా మీర్జా. భారతదేశం నుంచి సింగిల్స్లో ఒకనాడు 1960లో ఒకసారి, 61లో ఒకసారి వింబుల్డన్లో సెమీఫైనల్ దాకా చేరుకున్న వ్యక్తి ఎవరంటే రామనాథన్ కృష్ణన్. విజయ్ అమృతరాజ్ సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్ దాకా చేరుకున్నాడు. కానీ ఏ భారతీయుడు కూడా ఇప్పటిదాకా ఏ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ సాధించలేదు. భారతదేశం నుంచి గ్రాండ్ స్లామ్ డబుల్ సాధించిన మొట్టమొదటి వ్యక్తి మహేష్ భూపతి. అత్యధిక గ్రాండ్ స్లామ్ డబుల్ సాధించిన వ్యక్తి లియాండర్ పేస్. అత్యధిక వయసులో 42 ఏళ్ల వయసులో గ్రాండ్ స్లామ్ డబుల్ సాధించడమే కాకుండా డబుల్స్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన వ్యక్తి ఎవరంటే రోహన్ బోపన్న. సానియా మీర్జా భారతదేశం నుంచి వింబుల్డన్ డబుల్స్ గెలిచినటువంటి ఏకైక మహిళ. ఇవి మనం వింబుల్డన్ సంబంధించి గుర్తు చేసుకోవాలి. ప్రపంచంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ సాధించిన వ్యక్తి అన్ని టోర్నమెంట్స్ కలుపుకుంటే సింగిల్స్ లోపల ఆయన పేరు నొవాక్ జోకోవిచ్. 24 టైటిళ్లు సాధించి అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ సాధించిన వ్యక్తుల్లో మొదటి స్థానం ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసి రఫెల్ నాదల్ 22 టైటిల్ సాధించాడు. తర్వాత రోజర్ ఫెదరర్ 20 టైటిల్ సాధించాడు. ప్రపంచంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించిన 3 మనం గుర్తు చేసుకోవాలి. ఒకరు వచ్చేస్తే నొవాక్ జోకోవిచ్ సెర్బియా, ఆ తర్వాత రఫెల్ నాదల్ ఇటీవలనే రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. నంబర్ 2 ఈయన స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. నంబర్ 3 వచ్చేస్తే రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్, ఎప్పుడు రిటైర్డ్ అయిపోయారు. తర్వాత మహిళల్లో అత్యధికంగా గ్రాండ్ స్లామ్ సింగిల్స్ సాధించిన వ్యక్తిని మనం పరిశీలిస్తే మార్గరెట్ కోర్ట్ అని చెప్పి ఆమె 24 టైటిల్ సాధించింది. ఆ తర్వాత సెరీనా విలియమ్స్